గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ పాలసీల గురించి ఇవాళ పత్రికల్లో ఏ పత్రిక ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది, ఏ పత్రిక ఏ అంశాన్ని తీసుకున్నదో, ఎవరెట్లా రాసినారో ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పత్రికలో ప్రధానమైన వార్త బీసీలకు 22.7% పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు, ఎస్టీలకు 6.67%, ఎస్సీలకు 20.53% అనేది. ఇందులో గమనించవలసిన ఇంకొక అంశం ఆసక్తికరమైంది. 3146 గ్రామాల్లో ఎస్టీలే సర్పంచులు. తండాలను పంచాయతీలుగా మార్చిన తర్వాత ట్రైబల్ సర్పంచుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటుగా మరొక ఇదే వార్తలో సమగ్రమైన సమాచారాన్ని ఒకే దగ్గర ఇచ్చి పంచాయతీ రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీలు ఎవరికి ఎంత అనేది ఒక బ్యానర్ ఐటెం కింద దీన్ని హైలైట్ చేశారు దీంట్లో వెలుగు పత్రికలో. ఇదే పత్రికలో మరొక వార్త అదే కేసీఆర్ మిషన్. కేసీఆర్ 2 రోజులుగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తోనూ, నిన్న మమతా బెనర్జీతో సమావేశం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రితో కూడా సమావేశం కాబోతున్నారు. బీజేపీయేతర, కాంగ్రెస్యేతర ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదే కేసీఆర్ మిషన్ అని మరొక ప్రధానమైన వార్తగా ఇందులో ఉంది. మరొక వార్త బాండు రాసిస్తేనే ఆఫర్ లెటరా, పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారి ఆందోళన, 3 ఏళ్ళు ఒకే తీరు వేతనం అనే దానిపైన ఇబ్బందికరంగా ఉంది. వారి ఆందోళనకు సంబంధించిన ఒక వార్త ఇందులో ఉంది. ఆ తర్వాత ముందు బిల్లు తర్వాత కరెంటు, ఏప్రిల్ నుంచి ప్రీపెయిడ్ మీటర్లు, 3 ఏళ్లలో దేశమంతా ఏర్పాటు, కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం, అవసరానికి తగినట్లు రీఛార్జ్ చేసుకునే అవకాశం, కరెంటు మీటర్లకు సంబంధించిన ఒక వార్త ఇందులో ఉంది. ఇక మరో సునామీ ప్రమాదం ఇండోనేషియాకు సంబంధించిన అంశం కూడా ఉంది. పన్నులకు సంబంధించిన ఒక వార్త కింద ఇదే పత్రికలో కింద ఇచ్చింది, అది బాటంలో వచ్చింది. జీఎస్టీలో 3 స్లాబులే ఉన్నాయి. జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉంది. ఎంత పర్సెంటేజ్ ఎక్కడైంది కూడా అంతగా అవగాహన లేదు. అందుకోసం జీఎస్టీలో కేవలం 3 స్లాబులు మాత్రమే ఉన్నాయని ఒక వార్తగా ఇందులో తీసుకున్నారు. ఇక మరొక పత్రికలో పక్కా ప్రాంతీయ వ్యూహం, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అంశమే, దాన్నే ప్రధాన వార్తగా తీసుకున్నారు. ఆధార బాధర ఏమీ లేదు, సమాఖ్య కూటమి ఏర్పాటు, దీనికి సంబంధించిన కేసీఆర్ మాట్లాడింది. మమతా బెనర్జీతో భేటీ అయిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇందులోనే వీరు కూడా పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కోటాల ఖరారు, జనవరి 1వ వారంలో ఎన్నికల ప్రకటన ఉంటుందనే ఒక వార్త ఉంది. ఇక గరిష్ట పన్ను 5% జీఎస్టీకి సంబంధించిన వార్త కూడా ఇందులో ఉంది. మరొక ఆసక్తికరమైన వార్త గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్తో పాటుగా ఓటరు మహాశయ మీ పేరుందా అనే దాంతో కూడా మరొక వార్తను ఇందులో హైలైట్ చేశారు. మరో పత్రికలో ఇదే నా మిషన్, బీజేపీ కాంగ్రెసేతర ఫ్రంటే లక్ష్యం, నేను చేస్తున్నది చిన్న పని కాదు, ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఒక ప్రధానమైన వార్తగా ఉంది. ఇక మరొక వార్త క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఇందులో ఒక ప్రధానమైన వార్తగా ఉంది. ఇందులోనే ఇంకో వార్త ఆ విలీనం చెల్లదు, సిఎల్పిలో సభ్యుల సంఖ్య 25, అందులో 2/3 మెజారిటీ ఉందా అని. నిన్న మొన్న కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్లోకి వెళ్ళిన ఎమ్మెల్సీలకు సంబంధించిన ఒక వార్త, రాముల నాయక్ స్వామి గౌడ్ను కలిసి చైర్మన్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన అంశం ఇందులో ప్రధానంగా ఉంది. మరొక పత్రికలో త్వరలోని ఫ్రంట్, నిర్మాణాత్మక ప్రణాళికతో ప్రజల ముందుకు, త్వరలోనే శుభవార్త అనే ఒక కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇందులోనే మరో ప్రధానమైన వార్త కింద పంచాయతీ కోటా ఖరారుకు సంబంధించిన వార్తనే ఇందులో హైలైట్ చేసినాయి. ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవి, వారు ఎంచుకున్న ప్రాధాన్యత అంశాలు ఇవి. వీటిపైన మనం 1-2 అంశాలు తీసుకొని చర్చ చేద్దాం. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కొన్ని ఈసారి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మొత్తము గ్రామ పంచాయతీల్లో దగ్గర సగానికి పైగానే మహిళలకు కేటాయించారు ఈసారి. ట్రైబల్కి సంబంధించిన వాటిల్లో కూడా గ్రామ పంచాయతీల సంఖ్య ఈసారి పెరిగింది. 3146 మంది ఎస్టీలే సర్పంచులుగా ఉండబోతున్నారు. మహిళలకు 6378 సీట్లు వీళ్లకు మహిళలకు కేటాయించారు. ఇది ఈ నెల 29న గెజెట్ విడుదల కాబోతున్నది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల అవుతుంది. షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలు 1281 దాకా ఉన్నాయి. 100% ఎస్టీలు ఉన్న పంచాయతీలు 1177. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ఈ నిర్ణయం తీసుకొని ఈ రిజర్వేషన్ల ఖరారు జరిగిందనేది ఒక ప్రధానమైన అంశంగా ఇందులో ఉన్నది. మొత్తము తెలంగాణలో అత్యధికంగా మహిళా రిజర్వేషన్లు ఉన్న పంచాయతీల జాబితా ఒకసారి చూస్తే కనుక నల్లగొండ జిల్లాలో 34, ఖమ్మం జిల్లాలో 29, మహబూబాబాద్లో 25,
సూర్యాపేటలో 25, నిర్మల్లో 18. ఎస్సీలు ఎక్కువగా ఉన్న అవి చూస్తే కనుక నల్గొండ జిల్లాలో 68, రంగారెడ్డిలో 64, ఖమ్మం జిల్లాలో 60, రంగారెడ్డిలో 55, మహబూబ్నగర్లో 53 ఉన్నాయి. బీసీలు తీసుకుంటే కనుక అంటే అత్యధికంగా మహిళా రిజర్వేషన్లు ఉన్న వాటివి తీసుకుంటే కనుక మహబూబ్నగర్లో 85, నల్గొండలో 82, సిద్దిపేటలో 72, సంగారెడ్డిలో 69, కామారెడ్డిలో 66 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించింది కూడా త్వరలోనే ఖరారు కాబోతున్నదని అంటున్నారు. కాబట్టి ఇందులో జిల్లా కలెక్టర్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఆ జాబితా మొత్తాన్ని కలెక్టరు, ఆ తర్వాత ఆర్డీఓలు, ఆ తర్వాత ఎండిఓలకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ల ఖరారు అవుతుంది. రిజర్వేషన్ల ఖరారు కూడా బహుశా ఎక్కువ సమయం తీసుకునే పరిస్థితి కూడా లేదు. జనవరి మొదటి వారంలోనే అంటే రమారామి ఇంకొక 10-12 రోజుల లోపునే పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల ప్రకటన మొత్తం వచ్చే అవకాశం మనకు కనబడుతున్నది. ఇక దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇందులో ఓటరు జాబితాకు సంబంధించిన వాటిపైన విపక్షాలు గత కొంతకాలంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓటరు జాబితాలో చాలామంది ఓట్లు గల్లంతైనాయి కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం ఉండకూడదు, అది లేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం ఇంకొక వార్త చూస్తే కనుక తెలంగాణ రిలేటెడ్ ఉన్నదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2-3 రోజులుగా ఆయన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కలుస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. మనం ఇందులో ఈ 2 అంశాలు తీసుకుని 2 అంశాల మీద మనం చర్చ చేద్దాం. ముందుగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలనే మనం తీసుకొని వీటిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో మనం పాల్గొనేందుకు మన దగ్గర సీనియర్ పాలిటీషియన్ లలిత గారు ఉన్నారు. మేడం నమస్తే. శారద గారు ఉన్నారు. రిజర్వేషన్ల ప్రకటనకు సంబంధించిన ప్రకటన వెలువడింది, పంచాయతీ రిజర్వేషన్లది. ఇందులో మహిళలకు ఈసారి చాలా ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. సుమారుగా 6,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఈసారి చూస్తే కనుక మహిళల విషయంలో మునుపటి కంటే ఈసారి చాలా బెటర్మెంట్ కనబడుతున్నది కదా. ఇది క్షేత్రస్థాయిలో దీని ప్రభావాలు, ఓటర్ల జాబితాలో చాలామంది పేర్లు లేవు, ఇవన్నీ రకరకాల అంశాలు ఉన్నాయి కదా. వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకో? వీటి సవరణ యాక్చువల్గా జరగాల్సిన అవసరం ఉండింది. మహిళలకు పెద్దపీట వేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. చాలామంది అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇది మా ఘనత అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే, పంచాయతీరాజ్లో రిజర్వేషన్ కల్పించడం దగ్గర నుండి మొదలుపెట్టుకొని 33 నుండి 50% పెంచినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. కాబట్టి అంటే మహిళలు ఐదర్ వాళ్ళు ఎస్సీలు కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, జనరల్ కానివ్వండి, ఎవరైనా సరే మహిళలు అనే వాళ్ళకు కూడా సమర్థత ఉంది. రాజకీయ పరంగా ఒక సర్పంచ్గా కానివ్వండి, జిల్లా పరిషత్ మెంబర్గా కానీ, జడ్పీ చైర్మన్గా కానివ్వండి, ఎమ్మెల్యేగా కానివ్వండి రాణించగలరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటుందో ఒక మహిళ, అదే రకంగా తన గ్రామాన్ని కానివ్వండి, తన కాన్స్టిట్యున్సీ జిల్లాను కానివ్వండి చక్కదిద్దుకునేటువంటి అవకాశాలు కనుక ఇస్తే మహిళకు తప్పకుండా చాలా బాగా చేయగలదు అనడానికి నిదర్శనము ఇది ఒకటి అని మనం చెప్పుకోవాలి. ఈ ఓట్ల గల్లంతు విషయానికి వస్తే మటుకు ఎలక్షన్స్ బిఫోరే టైం లేదు వాస్తవంగా, బట్ జరిగి ఉంటే బాగుండేది అనేటువంటిది ఒక విషయము. అండ్ కొత్త పంచాయతీల ఇప్పుడు చాలా వరకు ఫామ్ అయ్యాయి. ఎస్టీ గ్రామ పంచాయతీ 3,146 మంది ఎస్టీలు ఉన్నారు. సో అది ఒకటి అంటే వెల్కమ్ చేసేటువంటి విషయము. మనం అందరం కూడా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటుగా మేము సమానమే అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి కళలను కూడా అంటే వాళ్ళ సమర్థతను కూడా మనం బయటకు తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. బీసీల పరంగా చూసుకుంటే మటుకు కొంత నిరాశ అనేది ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏంటంటే హైకోర్టు మీద, సుప్రీంకోర్టు మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా స్టేట్ గవర్నమెంట్ కనుక తలుచుకొని ఉంటే చేయడానికి అవకాశం ఉంది. ఆర్డినెన్స్ పాస్ చేసేసి వాళ్ళు రిజర్వేషన్స్ పరంగా బీసీలకు ఇంత పర్సంటేజ్ ఉండాల్సిందే అనేటువంటిది కనుక అపీల్ చేయడమే కాకుండా వీళ్ళే ఆర్డినెన్స్ పాస్ చేసేసి ఆ రిజర్వేషన్స్ కనుక ఖరారు చేస్తే దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. అంటే బీసీల పైన ప్రేమ అనేది
స్టేట్ గవర్నమెంట్కి ఉండాలి. ఉన్నప్పుడు అలాంటి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. బట్ అది చేయకపోవడం అనేది కొంత బీసీలలో నిరాశకు గురి చేసింది అనేటువంటి విషయం మనం ఇక్కడ తప్పకుండా గమనించాలి. అంటే చేయకుండా కోర్టు పైన అది తోసేస్తూ ఉన్నారు. అలా జరగకుండా వీళ్ళు చేసి ఉంటే బాగుండేది అనేది ఒకటి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. బీసీలకు డెఫినెట్గా ఈసారి రిజర్వేషన్స్ పరంగా కోటా పెంచాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి మాట. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు, బీజేపీ నాయకులు శ్రీరెడ్డి గారు. ఇద్దరు గుడ్ మార్నింగ్ సార్. రాకేష్ గారు, ఇందాక మీరు శారద గారు మాట్లాడింది తెలంగాణలో 50% పైగా బీసీలు ఉన్నారు, వీళ్ళకు 22% రిజర్వేషన్ వచ్చింది. ఇంకా ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా కొంత జాగ్రత్తలు తీసుకొని ఆర్డినెన్స్ చేస్తే కనుక బాగుండేది వారు చెప్తున్నమాట. లాస్ట్ టైం ఎలక్షన్లు ఏ విధంగా అయితే జరిగాయి, ఈసారి కూడా పంచాయతీ ఎలక్షన్లు అదే విధంగా పెట్టాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ పాత రిజర్వేషన్ సిస్టమ్నే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోయి బీసీలలో వర్గీకరణతో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు ఫైల్ చేసిందో అప్పుడు రిజర్వేషన్ అంశం మళ్ళీ మొదటికి వచ్చింది. అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, హైకోర్టు, మన స్థానికంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డినెన్స్కు లోబడి, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి 50% కంటే రిజర్వేషన్ మించొద్దు అని చెప్పేసి ఒక తీర్పునిచ్చి అదే 50% తోటి ఎలక్షన్లు జరపాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. మరి దీనిలో కోర్టుకు పోయింది ఎవరు? అసలు పాత పద్ధతిలో ఎలక్షన్లు జరుపుతామంటే కోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల మీద ప్రేమనే ఉండే కోర్టుకు పోకపోయేది ఉండే. వాళ్ళు ఏ విధంగా అయితే ఎలక్షన్లు జరిపారో అదే విధంగా ఎలక్షన్లు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం పోయింది ముందరికి. పోతే అట్లా కాదు అని చెప్పేసి కాలడ్డం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజంగా బీసీల మీద మీకు ప్రేమనే ఉంటే మిగతా రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే మీరు గవర్నమెంట్ అధికారం ఉందో ఆ రాష్ట్రాలన్నింటిలో జరిపించండి. అది లేదు కాబట్టి ఏదో ఒకటి బట్టకాల్చి మీదేసేయాలి, తర్వాత వాళ్ళు దుడుచుకుంటున్న పద్ధతిలో పోతున్నారు. తప్పితే ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదని చెప్తుంది. మేము 4.5 సంవత్సరాలు మేము పరిపాలించింది. మరి అంతకుముందు గతంలో ఉన్నది ఎవరు? మొత్తం కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీ. మరి ఎందుకు ఆర్డినెన్స్లు తీసుకురాలే? అప్పుడే కదా. ఎప్పుడు కోర్టు చెప్పింది, ఇప్పుడు చెప్పలేదు కోర్టు. హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఎప్పుడు అప్పుడే తీర్పునిచ్చింది. హైకోర్టు చెప్పి ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇట్లనే ఉండాలని చెప్పింది. సేమ్ పాత పద్ధతిలో మనం ముందడికి పోతుంటే అది వద్దు అని చెప్పేసి కోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాని గురించి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అభిప్రాయం లేకనే ఒక గందరగోళాన్ని సృష్టించడానికి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రిజర్వేషన్తో పాటు ఓపెన్ కేటగిరీలో కూడా ఇప్పుడు బీసీకి సీట్లనే కాంటెస్ట్ చేయాలని ఏం రూల్ లేదు కదా. ఎస్సీ ఎస్టీ సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా బీసీలు కాంటెస్ట్ చేయొచ్చు. ఈరోజు బీసీలకు ఆ శక్తి ఉన్నది, ఆ స్థాయి ఉన్నది. అక్కడ భర్తీ చేసుకోవచ్చు అంటారు. లేదు, భర్తీ అనేది ఒకటి రాజ్యాంగం మనం కల్పించిన హక్కును మనం వినియోగించుకుంటేనే బీసీలు మిగతా వాటికి ఏదైతే ఉన్నదో వాటన్నిటి కూడా కాంపిటీషన్ పడవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ కూడా దయచేసి ఇప్పటివరకు కూడా జరుగుతుందంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలే. ఓన్లీ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత జాబ్స్ విషయంలో మాత్రం నేషనల్ లెవెల్లో రిజర్వేషన్ దొరికింది తప్పితే అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, వాహనాలు కావచ్చు 93లో రాజకీయ రిజర్వేషన్లు ఎక్కడ కూడా రాజ్యాంగం కల్పించలేదు. రాజ్యాంగం ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజకీయ రిజర్వేషన్ కల్పించింది. శ్రీరెడ్డి గారు, ముందుగా ఇవాళ స్వర్గీయ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి. ఈ సందర్భంగా అందరికీ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయాల్లో అజాత శత్రువు అని చెప్పేసి పేరు పొందినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఇవాళ రహదారుల విప్లవం, ఇవాళ మనం అన్నీ కూడా 4 లేన్ హైవేస్ 6 లేన్ హైవేస్లోకి పోతున్నామంటే స్వర్ణ చతుర్భుజి పేరుతోటి, నేషనల్ క్వాడ్రాంగిల్ పేరుతోటి దేశం మొత్తం కూడా హైవేలు నిర్మించి ఇవాళ టెలిఫోన్స్, మనం ఎస్పెషల్లీ మొబైల్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ప్రైస్కి ఇవాళ ఫోన్ మాడుతున్నాం, మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నామంటే అది కూడా వాజ్పేయి గారి యొక్క పుణ్యం అని చెప్పేసి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా రాజకీయాలు మాడుతున్నాము, చిన్న మనసుతో ఉన్న రాజకీయ నాయకుల గురించి గంటలు రాస్తున్నాము, పెద్ద పేజీలు వేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ది మీడియా ఆల్సో, మనం రాబోయే తరాలను ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఏ పార్టీ అని ఇక్కడ నీళ్ళ గురించి అనట్లే నేను మాట్లాడుతున్నా, మామూలు జనరల్ ఏదో ఒకళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా చూసే వీక్షకులు అందరూ కూడా వాళ్ళ యొక్క రాబోయే తరానికి వాజ్పేయి గారి గురించి యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ కూడా అందరికీ మరొకసారి బీజేపీ శ్రేణులకు కూడా మరొకసారి మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోవాలని చెప్పేసి కోరుతూ, ఇంకా సబ్జెక్ట్లో ఏంటంటే కొంతమేరకు
ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని 50% క్యాప్ అవంతా కూడా బాగుంది, కానీ బీసీల విషయంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో వ్యవహరించలేకపోయిందన్న మాట వాస్తవం. మొన్న ఆర్డినెన్స్ తోటి తేలిపోయింది. మీరు ఒక్క రిజర్వేషన్ల అంశాన్ని నేను తీసుకోవట్లేదు పంచాయతీలలో. సరే, దాంట్లో టెక్నికల్ అంశాలు ఉండొచ్చు, మీరు అన్నట్లు జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ మీరు ఈ ప్రభుత్వము సరే ఇప్పుడు మొన్న మ్యాండేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ అట్లా మాట్లాడతారు, కానీ 4-5 బడ్జెట్స్లలో వాళ్ళు చెప్పిన మాటలు, కేటాయించినటువంటి ఒక డబ్బులు, ఆ తర్వాత కేటాయించిన దాంట్లోంచి ఖర్చు చేసినటువంటి డబ్బులు, ఎస్పెషల్లీ బీసీ వెల్ఫేర్ గురించి కానీ బీసీ డెవలప్మెంట్ కానీ ఎంబీసీ కార్పొరేషన్ అని బట్టి ఎట్లా ఆ యొక్క వృత్తులను కూడా పూర్తిస్థాయిలో మోసం చేసినారు. ఇది మనం మొత్తం కూడా చూసినాం. కాబట్టి ఏదేమైనా నౌ దిస్ రిజర్వేషన్ హ్యాస్ బిన్ ఫైనలైజ్డ్. కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా కానీ పూర్తి స్థాయిలో ప్రలోభాల పర్వంగా కాకుండా, ఏకపక్షంగా కాకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తే కనీసం ప్రజాస్వామ్యం కొద్దిగా నిలబడుతుందని చెప్పేసి ఆశపడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రిజర్వేషన్ వచ్చేసింది, ఫైనలైజ్ అయిపోయింది. ఇవాళ రేపు మనం చర్చల్లో మాట్లాడతాం. రేపటి నుంచి మళ్ళీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అన్ని ఖరారు అయిపోతాయి. కాబట్టి అట్లీస్ట్ దీన్నైనా కొద్దిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇచ్చేయాలని చెప్పేసి నేను అధికార పార్టీని కోరుతున్నాను. అందుకంటే సరదా గారు, ఇప్పుడు కోట్ల పైన వేయడము, కాంగ్రెస్ పార్టీ మీద వేయడము వాళ్ళకు అనవాయితీగా మారిపోయింది. శ్రీధర్ గారు మాట్లాడినట్టుగా వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది నాట్ ఓన్లీ బీసీగా అని కాదు, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి కేటాయించినటువంటి సప్లాన్లో కేటాయించినటువంటి అమౌంట్ కనుక మీరు చూస్తే కూడా కనీసం 50% కూడా ఖర్చు పెట్టలేదు. ఎంబీసీ కార్పొరేషన్ సంగతి మనకు తెలిసిందే. పాపం చైర్మన్ కనబడతాడు తప్పించి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఫండ్ కనబడదు, ఖర్చు చేసినటువంటి విషయాలు కనబడవు, అసలు ఎవరికి ఏమి ఇచ్చారో కూడా తెలియదు. కాబట్టి మేము అనేది ఏంటంటే హైకోర్టు, సుప్రీంకోర్టు మీద నెట్టివేయడం కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు చేసి చూపెట్టేవాళ్ళు. కాబట్టి అది డెఫినెట్గా చూడాల్సినటువంటి అంశమే. ఆ తర్వాత జనరల్ సీట్లో పోటీ చేయవచ్చు, అవన్నీ మీరు చెప్పడానికి అది సరైన పద్ధతి కాదు. జనరల్ సీట్లో చేయాల్సినటువంటి వాళ్ళు ఏమంటారు మళ్ళీ? ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎందుకోసం మరి? ఎస్సీ ఎస్టీ కాకుండా ఇంకా జనరల్ కోటాలో అందరు బీసీలు వెళ్ళాలి అనేది అక్కడ ఉన్నటువంటి అంశాలను బట్టి వాళ్ళు అక్కడ సరి అయినటువంటి నాయకుడు లేనప్పుడు చేస్తారు కొన్ని చోట్ల, అది వేరే అంశం అనుకోండి. కానీ అలా చేసే అవకాశం ఉంది కాబట్టి మేము చేయలేదు అని చెప్పడం మాత్రం నిజంగా హాస్యాస్పదము. అంతేకాకుండా ఈ రిజర్వేషన్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలను కూడా వీళ్ళు డామినేట్ చేసే పరంగా కూడా ఉండకూడదు, ఏకపక్షంగా వెళ్ళకూడదు అనేటువంటి విషయంలో నిజంగా ఏకీభవిస్తాం. ఎందుకంటే కార్పొరేషన్లో కూడా ఇన్ని సీట్లు వస్తాయని ముందుగానే చెప్పాము, ఎమ్మెల్యేస్ కూడా ఇన్ని సీట్లు ముందుగానే వస్తాయని చెప్పాము. కాబట్టి గ్రామ పంచాయతీలు కూడా ఎన్ని వస్తాయో ముందుగానే చెప్పి ఆ ట్యాంపరింగ్ అనేది కూడా ఆల్రెడీ సెట్ చేసేసి పెట్టేసుకుంటాం మేము అనేటువంటి అంశం కనుక వెళ్తే ప్రజాస్వామ్యం అనేది నిజంగా అసలు చచ్చిపోతుంది అని చెప్పాలి, లేకపోతే ఖూనీ చేసినటువంటి వాళ్ళం అవుతాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ అమలు పరచడంతో పాటుగా ఓటర్స్ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ చాలా నీతి నిజాయితీగా ఎలక్షన్స్ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది లాస్ట్ టర్మ్లో గెలిచినటువంటి సర్పంచ్లను, జడ్పీటీసీలను కూడా ఒకవేళ మీరు అధికార పార్టీలోకి రాకపోతే మీకు ఫండింగ్ అనేది ఉండదు అని బెదిరించి వాళ్ళను ఇష్టం లేకపోయినా కానీ పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి అంటే అక్కడేం గుర్తింపు అనేది ఉండదు, ఈ టీఆర్ఎస్ గుర్తింపు మీద. కానీ మా పర్సన్ అనే వాళ్ళని గెలిపిస్తేనే మీకు ఫండ్ ఉంటుంది, మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి లేకపోతే ఉండదు అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. రాకేష్ గారు, ఒకటి నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పినట్టుగా సర్పంచ్కు సింబల్ ఉండదు, ఆ విషయం మర్చిపోతున్నారు. వన్ మినిట్ అన్నా, నేనేమంటున్నా అంటే ఈరోజు వాళ్ళు కూడా 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రా? వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ ట్యాంపరింగ్ చేసి గెలిచిండా? లేదా 2004లో 2009లో కూడా వాళ్ళు అట్లనే గెలిచిర్రా? 3 రాష్ట్రాల్లో మొత్తం 5 రాష్ట్రాల ఎలక్షన్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎంతసేపు ఆడలేక మధ్యలో ఓడే అన్నట్టు వీళ్ళు ఓడిపోయి వీళ్ళ పాలసీలు బాగలేక ఎప్పుడైతే వీళ్ళు మహాకూటమి ఒక విషకూటమి కట్టిర్రో, పక్క రాష్ట్రంలో వీళ్ళకి నాయకత్వం లేక పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాయకుడుగా మీరు చెప్పిన తర్వాత నేనేమని చెప్తున్నా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దుతామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోలే, దాన్ని అంగీకరించండి. మీరు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడును మీరు తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఏడికి ఎక్కడికి మేడం? పక్క రాష్ట్రానికి టెంపుల్ పోయిండు, టెంపుల్ కూడా పోతానే చెప్పండి. మీరు రాహుల్ గాంధీ పోతలేడా? అన్ని గుళ్ళని తిరుగుతాను, నేపాల్ కూడా పోయి తిరిగి వచ్చిండు. మరి నేపాల్కి ఎందుకు పోయిండు? మరి అది చెప్పుర్రి మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా,
ఒకటి ఈరోజు ఏదైతే మీరు అంటారు కూటమి గురించి ఏదైతే అన్నారో ఈ దేశంలో 2014 కూటమి తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు వారు అన్నది రెండు విషయాలు అన్నారు. గెలిచిన గతాన్ని పునరావృతం చేయకూడదు. ఒక మాట చెప్పాలంటే ఏ గతాన్ని మీరు ఏ గతాన్ని అంటారు చెప్పండి. వారన్నది నాకు అనిపించింది కాంగ్రెస్ కు సంబంధించిన వారు టీఆర్ఎస్ ఎట్లయితే వచ్చిండ్రో గతంలో సర్పంచులు లోకల్ బాడీలో ఉన్న వాళ్ళు ఈసారి 2005 గురించి మాట్లాడదామా? వారన్నది నాకు తెలియదు. కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఏ పార్టీలోకి పోయినా మాట్లాడదామా? ఈరోజు 2005లో మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎటువైరు ఇవన్నీ కాదండి. నేనేమంటా సర్పంచ్కు సింబల్ ఉండదు, ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు గెలిచిన తర్వాత ఎటైనా పోతారు, అది వాళ్ళ ఇష్టం. మనమే నువ్వు ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని కదా. ఈ మా పార్టీలకించి 5-6 నిలబడతారు, ప్రతి పార్టీలకించి ఆశాభావాలు అంటారు నిలబడతారు. నువ్వు నిలబడకు అని చెప్పేది లేదు కదా. నిజంగానే సింబల్ ఇస్తే ఈయనకు బీఫామ్ ఇచ్చినాం ఈయన ఆగుర్రి అంటే ఆగుతాడు. ఇప్పుడు మా పార్టీలో నీకు సింబల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే విషయం అన్న. సరే అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది, గోవాలో ఏం జరిగిందని మనం మాట్లాడుకోను కాదు. కానీ నేను ఏమంటానంటే వాటన్నిటి కూడా పోదాం. నేను ఇక్కడ మనం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసినాయి, ఎలక్షన్లు అయితే చేయాలి కదా. ఇప్పుడు దీంతో కాలయాపన చేసి ఈ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు ఆపాలని కోరుకోవడం మాత్రం తప్పని చెప్తున్నా. మొత్తం ఈసారి ఈ పంచాయతీ రిజర్వేషన్ ఖరారులో దగ్గర విమెన్స్ ట్రైబల్స్ కలిపి వీళ్ళు ఒక 3,000 వాళ్ళకు 6,000 9,000 గ్రామ పంచాయతీలు జరగబోతుంది. ఇంతకుముందు బహుశా లేనిది ఇదే. తర్వాత మనం ఇంకో అంశానికి వెళ్ళిపోదాం. మనం ముఖ్యమంత్రి పక్కా ప్రాంతీయ వ్యూహం ఆయన ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే చాలా హాస్యాస్పదంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ప్రెరగేటివ్ ఉంటుంది. అంటే వారి యొక్క విచక్షణాధికారం మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేసి పరిపాలన చేయడం అనేది ప్రధాన కర్తవ్యంగా ఉంటుందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అసలు ఎంత ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారంటే మనం ఏ రాష్ట్రంలో చూడం. బేసికలీ మిగతా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ గవర్నమెంట్లు ఏర్పడితే మన రాష్ట్రంలో ఎందుకే గతంలో ఉన్న మంత్రులు ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి నేను ఒక హోంమంత్రి గారు మాత్రం మేము ప్రమాణ స్వీకారం చేసినామని చెప్పేసి ఒక నిమిషం నేనేం చెప్పాలో మీరు నిర్ణయించకండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి. నా అభిప్రాయం తప్పుంటే సీఎం కాదు, రాష్ట్రానికి సీఎం. మీకు సహనం ఉండాలా. మీరు ఎంత ఇంపేషెంట్ అవుతున్నారు నేను చెప్తాను. నేను చెప్పే విషయంలో నిజం ఉందని చెప్పేసి మీరు అనుకోవడమే మీ ఇంపేషెన్స్ కారణం. మరి ఆగండి కదా ఒక నిమిషం చెప్పండి. అయిపోయి ఒక నిమిషం ఏంటంటే కనీసం ఇక్కడ పరిపాలన అనేది పూర్తిస్థాయిలో చూడండి. మీరు చూడండి ఫెడరల్ ఫ్రంట్ పెట్టండి, లేకపోతే ట్రంప్ని పుతిన్ని ఆడ ఇంకెవరన్నా 2-3 ఉంటే ఆయన పేరెంట్ ఇమ్రాన్ ఖాన్ని అందరిని పెట్టి ట్రంప్ పెట్టుకోండి. మొత్తం నవాజ్ షరీఫ్ ఇంటికి పోదాం, చెప్పండి ఇంటికి పోయి వాళ్ళ పెళ్లిలో పాల్గొని ఎందుకు అయ్యప్ప పేరు మీద కొద్దిగా ఉండండి. అంటున్నా కదా ప్రైమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి పర్యటన గతంలో ఎన్నికల కంటే ముందు కూడా ఇటువంటి దౌరా ఒకటి వేసిండ్రు. అప్పుడు ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో స్పందించలేదు. మళ్ళీ నిన్న నవీన్ పట్నాయక్ గారి దగ్గర స్పందిస్తే ఆయన గుడి పోయిరమ్మని చెప్పిండు, ఇంట్లో భోజనం పెట్టిండు, మంచి బెడ్రూమ్ ఇచ్చి అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే కేసీఆర్ గారు ఇంత చేస్తే ఇంత రాయటము, ఇంత చెప్పడము, చంద్రబాబు నాయుడు గారు కదిలితే మెదిలితే ఇంత చూపించడం అనేది చాలామందికి అలవాటు అయిపోయింది. మేము కొందరైనా చూద్దాం అనుకున్నాం, కానీ మరి మీరే ఇంత రాసినప్పుడు మాకు ఎంత అర్థం కావాలి ప్రజలందరికీ. కాబట్టి ఏంటంటే ఈ ఫెడరల్ ఫ్రంట్ ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో మనం చాలా ఈ దేశం చూసింది. దేవగౌడను చూసింది, చంద్రశేఖర్ను చూసింది, ఐకే గుజరాల్ను చూసింది, విపి సింగ్ను చూసింది, వీళ్ళందరి ప్రయత్నాలు చూసింది. కాబట్టి ఒకటి అద్వానీ వ్యవహారం లేదు కదా నేను చెప్పేది. అద్వానీ మీలాగా ప్రాంతీయ పార్టీకి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? లివింగ్ ద కంటెక్స్ట్. అసహనమద్దు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా నేను చెప్పేది అడిగింది చెప్పకుండా అది నేను చెప్తా కదా. ఆయన ఈ షుడ్ బి కన్విన్స్, నేను కాదు.
కాదు. అంటే మేము ఏది ప్రిపేర్ అయితే మాట్లాడచ్చా? నేను ప్రిపేర్ అవ్వడం కాదు, నేను ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. ఆయన నేను ఒకటి ముఖ్యమంత్రి అన్నది బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఎవరు తన అభిప్రాయం తను చెప్పే మేడం అడిగిన క్వశ్చన్ దాని గురించి రాష్ట్రానికి అది బుచ్చన్న గారు, అది బుచ్చన్న గారు సాటిస్ఫై కావాలి, మీరు కాదు. మీ సమయం మీరు పోగొట్టున్నారు, నా సమయం పోగొట్టున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వ్యతిరేకంగా మాట్లాడేందుకే డిస్కషన్ చర్చా సమయం పోగొడుతున్నాం. మీరు అది దాన్ని కావట్లేదు కదా. రాకేష్ వాళ్ళ మార్నింగ్ ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరో బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఫ్రంట్ ఏర్పాటు ఆయన అన్నది 2-3 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రమే హరిస్తున్నది, ఇది మంచిది కాదు. అవును, ఎక్కడ ఏది అవసరమో ఈ రాష్ట్రాలు తెలిపి కేంద్రానికి తెలియదు, ఇందుకో ఒక మార్పు రావాలని వారు అంటున్నారు. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులు, సాటి శాసనసభ్యుల హక్కులు అందరి హరిస్తే తప్పేం లేదు, కానీ అసలు కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయలేదు. పోయిన 5 సంవత్సరాలుగా చాలా ప్రజాస్వామ్యయుతంగా నీతి ఆయోగ్ ఉంది, నేషనల్ ఇండియన్ టీమ్ ఆఫ్ ఇండియా లాగా, అంటే ఒక టీమ్ కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రులందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్గా తీసుకొని పరిపాలిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. ఇక్కడ ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందో ధర్నా చౌకం చూసి మనందరం కోర్టు చెప్పిన దాకా ఓపెన్ చేయనటువంటి ప్రభుత్వాన్ని చెప్పి మీరు ఇవాళ హక్కులు హరిస్తున్నారు. ఏ హక్కులు హరించారో కేటగిరికల్గా చెప్పండి. మీరు పెత్తనం చేయాలని మీరు అనుకుంటే, ఒక్క నిమిషం మధ్యలో వచ్చారు వారు, నాకు అవకాశం రాలే. మీరు ఇవాళ స్థానిక సంస్థలయ్యి, జిల్లా పరిషత్తులయ్యి, ఆఖరికి శాసనసభ్యులయ్యి వాళ్ళ హక్కులు ఏ రకంగా ఇచ్చారో ఈ రాష్ట్రం మొత్తం చూసింది. అయినా మాకు మ్యాండేట్ ఇచ్చారంటే అదొక వేరు సంగతి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ ఫెడరల్ ఫ్రంట్ గతంలో చాలా రకాల ఫ్రంట్ల పేరుతో వచ్చింది, కానీ ఇవాళ నేల విడిచి కేసీఆర్ గారు సాయం చేస్తున్నారు. అది అవుద్దా కాదా కాలం చెప్తుంది. కానీ నిన్న నవీన్ పట్నాయక్ గారి యొక్క తొలి ఆదిలోనే అంశపాద అంటాం కదా, వారి యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత కేసీఆర్ గారి ముక్కవలికలు కూడా అక్కడే మారిపోయినాయి. ఇక మమతా బెనర్జీ గారి గురించి ఎంత తక్కువ, ఆమె రాహుల్ గాంధీ జెండా పట్టుకొని తిరుగుతూ ఉంది. అక్కడ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఒక టెంట్ మొదలు పెట్టినాడు, ఆ టెంట్లో చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కాబట్టి స్టెబిలిటీ అండ్ ఎబిలిటీ లేనటువంటి టెంట్స్ ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలం ఉండవు అనేది నా యొక్క విశ్వాసం. రాకేష్ గారు ఇప్పుడు చెప్పండి మీరు. ఒకటి, ఈ 2014 ఎలక్షన్ల తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఎలక్షన్లలో ఒకే ఒక జాతీయ పార్టీలు ఏవైతే 2 జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నా, జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో మాత్రమే విజయం సాధించింది 2014 తర్వాత, అది గుజరాత్ రాష్ట్రం. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం సాధించినాయి. 2014లో జరిగినటువంటి ఎలక్షన్లలో అక్కడ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, వెస్ట్ బెంగాల్ మొన్న జరిగినటువంటి ఒక 2 years మళ్ళీ రిపీట్ కాలే అని చెప్తున్నాను. అదే అన్న 2014 ఉత్తరాఖండ్ లో మీరు లేకుండే, జార్ఖండ్ లో మీరు లేకుండే, దానికి రిపీట్ అయినా చెప్తున్నా. నువ్వు రిపీట్ అయినా తినకుండా నువ్వు ఏదో చెప్తుంటే గుజరాత్ లో ఒకటి రిపీట్ అయిందని చెప్పిన, అది అర్థం కాకపోతే నేనేం చేయాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో అంటే జాతీయ పార్టీ వచ్చింది, రిపీట్ గా మాదొకటి వచ్చింది. అంటే జాతీయ పార్టీలు లేవంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ పాయింట్ రాకేష్ గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఏవైతే గత ప్రభుత్వాలు కంటిన్యూ అయినాయి, రిపీట్ అయినాయి, ఓన్లీ 5 రాష్ట్రాల్లో మాత్రమే రిపీట్ అయినాయి. 5 రాష్ట్రాల్లో ఒక గుజరాత్లో మాత్రమే గతంలో ఉన్న బీజేపీ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్న తప్పితే మిగతా 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం సాధించినాయి. అది అన్నాడీఎంకే కావచ్చు, లేకపోతే నవీన్ పట్నాయక్ కావచ్చు, లేకపోతే అదే బీజూ జనతాదళ్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఇట్లా ఏ రాష్ట్రంలో తీసుకున్నా కానీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతున్న క్రమంలో దేశంలో గుణాత్మకమైన మార్పు కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఒకటి, కేంద్రం చేతిలో ఏవేవి ఉండాలంటే మొన్న రాష్ట్రం చేతిలో కూడా ఏమేమి ఉండాలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రెస్ మీట్లో. అన్ని అధికారాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంతకుముందు ఏదైతే తాలూకా విధానం ఉన్నదో ఆ విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర కొన్ని అధికారాలు ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ దగ్గర డిఫెన్స్ సెంట్రల్ దగ్గర ఉండాల్సిందే, అదేవిధంగా ఏది మన రైల్వేస్ సెంట్రల్ దగ్గర ఉండాల్సిందే, టెలికాం సెంట్రల్ దగ్గర ఉండాల్సిన శాఖలు టెలికాం, నేషనల్ హైవేస్ అది సెంట్రల్ దగ్గర ఉండాల్సిందే. ఇవి పోతూ మిగతా అన్ని కూడా రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పడం జరిగింది. దానికి చేయాల్సిన కృషి మనం చెయ్యాలి. అభివృద్ధి చెందిన దేశాలతో చైనాతోటి కయ్యమనుకుంటున్నాం, నెయ్యమనుకుంటున్నాం, ఇంకో దేశంతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి సరితూగేటట్టున్నాం. 2001లో రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేద్దామని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకున్నారు. 2018కి వచ్చిందండి దేశ రక్షణ. ఇంతవరకు విమానాలే కొనకముందే దాని మీద ఏది కుంభకోణం జరిగిందని వీళ్ళు 10 సంవత్సరాల నుండి లంబకోణం కూడా చేయకుండా వాళ్ళు. నేనేమంటే దేశ రక్షణను పనంగా పెట్టి ఈరోజు ఆ రాజకీయ క్రీనీటలు నడుస్తున్నాయి తప్పితే ఎక్కడ జరగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు ఇంతకుముందు ఒక కామెంట్ చేసిన పొలిటికల్ కామెంట్, నిన్న వరుణ్ గాంధీ అని చెప్పేసి బీజేపీ ఎంపీ 2 సార్లు గెలిచాను, మోడీ గారి గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది.
ఏమని ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గురించి కామెంట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. మీ నాయకుని గురించో ఇంకెవరి గురించో నేను కంపేర్ చేయడానికి చెప్పట్లేదు. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోఆర్డినేషన్ చేసి ఈ దేశంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు, ఇంకా అభివృద్ధి జరగాల్సింది ఉంది, ఎందుకున్నది, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం ఎందుకు చెప్పుకోవాలి, దానికి సంబంధించిన అంశం గురించి పోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ టెంట్ వాళ్ళ టెంట్ అంటారు. మీది ఎన్డీఏ టెంట్ అయితే అలాది యూపీఏ టెంట్, మీకు లేవు ఆ టెంట్లు. ఎవరు ఇంకోటి కొత్త టెంట్ కట్టద్దని ఉన్నదా? నేనేమంటున్నా అంటే అన్ని కూడా గవ్వే నడతానే టెంట్లు. అంటే రాష్ట్రాలపైన కేంద్రం ఆధిపత్యం ఉంది అనేటువంటి మాట చెప్పేటువంటి నైతికత వీళ్ళకి లేదండి ముందు. ఎందుకంటే ఓన్లీ ప్రగతి భవన్ లో కూర్చున్నటువంటి సీఎం కేసీఆర్ గారి దగ్గరే 5 సంవత్సరాలు మనం చూసాము. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నంత సేపు ఇక్కడ సీఎం లేకపోతే కేసీఆర్ ఫస్ట్ అది వీళ్ళకి తెలుసుకోవాలి. ఏంటంటే సెంట్రలైజ్డ్ పవర్ ఎక్కడ ఉండింది అనేది గతంలో 5 సంవత్సరాలు అందరం చూసాం మనము. అయితే కేటీఆర్ గారు చెప్తేనన్న పనులు జరిగాయి, లేదంటే సీఎం కేసీఆర్ చెప్తే జరిగినాయి తప్ప ఆఖరికి హరీష్ రావు గారు చెప్పిన పనులు కూడా జరగలేదు. సెంట్రలైజ్డ్ పవర్ అనేది ఉన్నది వీళ్ళ దగ్గర. అరే మీరు మీ ఒపీనియన్ చెప్తున్నాక నువ్వు వ్యక్తుల గురించి మాట్లాడకు, సిద్ధాంతం గురించి మాట్లాడడం లేదు. మీరు ముందుగా విషయం వినండి, విన్న తర్వాత మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఇక్కడ విషయం ఏంటంటే వ్యక్తులు అన్నది కాదు, అక్కడ సీఎం అనే ఒక పవర్ ఏదైతే ఉంటుందో ఆ సీఎం అనే వాళ్ళు ఏదైతే ఆ సెంట్రలైజ్డ్ పవర్ ఏదైతే ఉంటుందో తన దగ్గర పెట్టుకోకుండా తన మంత్రులకు ఇవ్వాలి, అక్కడ నుండి జిల్లా పరిషత్కి వెళ్ళాలి. అలా జరగలేదు గతంలో. ఏది జరిగినా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సీఎం దగ్గరనే జరిగింది, ప్రగతి భవన్ లోనే జరిగింది. మనము కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాము. జిల్లా పరిషత్ కి అసలు నిధులు లేవు, నేను ఏ రకంగా జిల్లా పరిషత్ ని నడిపించాలని. సో ఆధిపత్యము రాష్ట్రాల పైన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీ దగ్గర ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ముందుగా మీరు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత మాట్లాడే అటువంటి అధికారము నైతికత మీకు వస్తుంది. కాబట్టి మీరు దాని గురించి మాట్లాడకండి. మీరు ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడుతూ చెప్పారు కదా, మీరు మంత్రులను వేయకుండా ఫ్రంట్ అని చెప్పి ఎందుకు తిరుగుతున్నారండి? ముందుగా మంత్రులందరినీ వేసి మీకు ఈ శాఖలో ఒక మంత్రిని వేసారు కదా, ఇంకో మంత్రిని వేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ కావద్దండి వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఫస్ట్ అది ఒక డిబేట్ ఎలా ఉండాలనేది తర్వాత మీరు మాట్లాడండి. ఇలా మధ్య మధ్యలో ఇప్పుడు గతంలో హోంమంత్రిని కూడా చూసామండి మేము. గతంలో హోంమంత్రి దగ్గరికి ఒకసారి చిన్న 7 సంవత్సరాల పాప పైన అటెంప్ట్ జరిగితే, ఏదైతే రేప్ అటెంప్ట్ జరిగిందో, మీరు మధ్య మధ్యలో మాట్లాడితే మేమేం మాట్లాడాలో కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. రేప్ అటెంప్ట్ జరిగితే ఆ అమ్మాయిని తీసుకొని హోంమంత్రి గారి దగ్గరికి వెళ్తే, నా దగ్గర ఏం లేదమ్మా, ఒక ఇల్లు పెట్టమన్నా ఒక హాస్టల్లో పెట్టమన్నాగా నా దగ్గర ఏం లేదు, సీఎం గారికి రెఫర్ చేస్తానని చెప్పినటువంటి సందర్భం. ఒక హోంమంత్రి ఒక చిన్న పని చేయలేనటువంటి కేసీఆర్ గారు మిగతా రాష్ట్రాలలో తిరుగుతున్నప్పుడు ఇది ఎలా ఉంది అంటే అంత. అరే మీరు వినండి ఫస్ట్, మధ్య మధ్యలో మాట్లాడితే ఎలా మాట్లాడతాం? తిరగొద్దని ఎవడన్నాడు? వేరే వాళ్ళు ఫ్రంట్ పెడితేనేమో విష కూటమిలు అవుతాయి, మీరు కూటమి పెడితేనేమో. ఫస్ట్ డిబేట్ కి సంబంధించి ఫస్ట్ నేర్చుకోండి మీరు. సరే మీకు తెలిసింది కదా, మాట్లాడినంత సేపు ఇవన్నీ చెప్పినా ఎలక్షన్ లో చెప్పారు, మిమ్మల్ని ప్రజలు ఏడా కూర్చుని పెట్టారో మీకు తెలుసు, మళ్ళీ దాన్ని ఎందుకు రిపీట్ చేస్తారు? ఇక్కడ నేను ట్యాంపరింగ్ చేసి గెలిచాను కాబట్టి మీరు ఎలా ట్యాంపరింగ్ చేయాలో నేర్పించడానికి వెళ్తున్నారు మీ సీఎం గారు. ఊరికేనే మేము మీ పైన నింద వేయట్లేదు. ట్యాంపరింగ్ జరిగింది, అసలు విషయం దగ్గరికి నవంబర్ లో ఇదే ట్యాంపరింగ్ గురించి రాహుల్ గాంధీ ఈసీకి కంప్లైంట్ చేసిండు, ఈసీ ఛాలెంజ్ చేసింది. రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అరే నవంబర్ 20 అండి నేను చెప్పేది, డిసెంబర్ కాదు. ఒక విషయం, ఒక పని చేయండి, ముగ్గురిది కలిపి ఆయనకి ఒక్కడికి మీరు తీసుకోండి. లేలే మా రాకేష్ వాళ్ళ మామ భిన్నంగా ఉన్నాడు. నేను చెప్పేది అంటే ఇవాళ ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు దానికి అనుబంధంగా కొన్ని విషయాలు వస్తాయి. ఇవాళ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కొలువు తీరకుండా
ఎక్కడ చూడం మనం. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, అవకాశం వచ్చినప్పుడు కొంచెం చేస్తున్నారు చేయండి, దాని గురించి ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్స్. కాకపోతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే ఈ రాష్ట్రంలో శాఖలకు మంత్రులు అక్కర్లేదా? మంత్రులు ఈ 3-4 నెలల కాలంలో పూర్తి స్థాయి కోడ్ ఉండే, ఏ శాఖ మీద ఎవరు కూడా పూర్తి స్థాయి సమీక్షలు చేయలేదు, స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ తీసుకోలేదు, భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళిక చేయలేదు. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ వస్తూ ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయలు చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ డిస్బర్స్మెంట్స్ లేవు, సమీక్షలు నెక్స్ట్ బడ్జెట్ ప్లానింగ్లో ఏం కావాలనే విషయం ఒక నిమిషం మాట్లాడండి సార్. ప్లానింగ్ ఏం కావాలనే విషయం మీద మంత్రులకు అవగాహన రావాలా, కొత్త మంత్రులు ఎవరో తెలియాల్సిన అవసరం బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది, హక్కు ఉంది. అవేం చేయకుండా మీరు దేశం గురించి మాట్లాడుతున్నారు అనేది మేము ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడడం మా యొక్క హక్కు, అది మేము మాట్లాడుతున్నాం. మీరు జీర్ణించుకోగలిగితే జీర్ణించుకోండి, తెలుసుకుంటే తెలుసుకోండి, లేకపోతే ఇట్లనే మాట్లాడండి. మీకు అధికారం ఇప్పుడు మళ్ళీ కట్టబెట్టారు కాబట్టి మీరు అంత అత్యంత అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే ఉండొచ్చు, దానికి తప్పని నేను అనట్లే, రాకేష్ గారు కూడా అనట్లేదు. కానీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం అధికారాలు ఉండాలనే విషయం మీద రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో పొందుపరచబడి ఉంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో మార్చుకోవాలి. రాజకీయంగా కేసీఆర్ గారికి అభిప్రాయం ఉండకూడదని నేను అనట్లే, ఏది ఉండాలి, డిఫెన్స్ ఉండాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కాదండి, ఒక పౌరునిగా కూడా ఆయనకు నాకు అందరికి ఉండొచ్చు. కానీ దేర్ ఇస్ ఏ ప్రాసెస్, దాన్ని మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఎట్లయితే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అందరిలో పెట్టుకునే ఉద్దేశం ఉండడం అనేది సరైనది కాదని. కాకపోతే ఒకటే, ఈ టెంట్స్ ఇవన్నీ కూడా గతంలో, నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రంట్లన్నీ కూడా గతంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, మార్గదర్శనాన్ని దేశానికి ఇవ్వలేదు. అవి వచ్చినప్పుడు ఆయా కుటుంబాలకు వ్యక్తులకు మనకు వచ్చినాయి, దేశం 10 ఏళ్ళు వెనుకోపోయింది. కాబట్టి మీరు ఇక్కడ బ్రహ్మాండమైన విజయం సాధించినంత మాత్రాన జాతీయ స్థాయిలో మొత్తం ఇదే తరహా ఒకటండి. ఇవాళ రాష్ట్రంలో గెలిచిన జో జీతా వై సికింద్ర అంటారు, కానీ గెలిచిన తర్వాత మేమేమి ప్రలోభాలకు గురి చేయలేదు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేదు, ఎలక్షన్ అనేది మాస్ మేనేజ్మెంట్ చేయలేదు. మనం గొంగట్లో తింటూ లేకపోతే మనం చెట్టు కింద కూర్చున్న సామెత ఈ రాష్ట్రంలో బాగా పనిచేస్తుంది. దీనికి వారు మాట్లాడిన దానికి ఏం చెప్పారు వాళ్ళు? ఫ్రంట్లు అనేది 2004లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా ఫ్రంట్ తోటే ఏర్పడ్డది. ఎన్డీఏ యూపీఏ ఫ్రంట్లు కావా? అవి కూడా కూటమిలే. అదే విధంగా ఇంకో కూటమి ఏర్పడుతుంది, ఏర్పడద్దు. ఒకప్పుడు బీజేపీకి 2 స్థానాలే ఉండే, ఈరోజు 284 స్థానాలకు రాలేదా? అంటే అట్లా ఎందుకు వచ్చింది అంటే మనం దాని గురించి కాదుగా చర్చించేది. నేనేమంటున్నా అంటే ఏ పార్టీకి ఏ సీట్లు రావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పు, ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా తీర్పిచ్చారో దేశం మొత్తాన్ని కూడా తీర్పిస్తారు. అక్కనే మాట్లాడండి. నేనేమంటున్నా అంటే ఏ ఫ్రంట్ ఏది చేయాలనేది, అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అనేది ఒక కూటమిగా ఏర్పడి తప్పకుండా దేశానికి నాయకత్వం వహించవచ్చు. ఎందుకు నాయకత్వం ఇంతకుముందు లేదు, ఇప్పుడు సాధ్యం. శారద గారు 2 విషయాలు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఆధారా బాధారా ఏమీ లేదు ఒకటి. రెండోది అన్నది తెలంగాణ ఎన్నికల మాదిరే పోరాడదామన్న కేసీఆర్ మమతా బెనర్జీతో భేటీ వచ్చిన తర్వాత. అంటే ఆయనకు ఏ చెప్పాలనుకున్నారో దాని మీద క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నట్టు కనబడుతున్నది. చాలా క్లారిటీతో ఉన్నారండి. చాలా ఇప్పుడు 2 స్థానాల గురించి ఆయన మాట్లాడారు కదా, మీకు కూడా అదే గతి పడుతుంది, అది కూడా గమనించండి మీరు. ఆధారా బాధారా దేనికోసం ఆధారా బాధారా లేదు అంటే ప్రజలను ఈ రకంగానే మనం మభ్యపెట్టుకుంటూ వెళ్దాము అనేటువంటి విషయం కోసమా? దేనికోసం ఆధారా బాధారా లేదు? కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు మేము చాలా ఘనమైన విజయం సాధించాము, ఇది అసలు ట్యాంపరింగ్ కానే కాదు అనేటువంటి విషయం అంటున్నారు, కానీ నైతికంగా ఇది విజయం ట్యాంపరింగ్ కాదండి. విజయం అన్నప్పుడు దానికి చాలా వస్తాయి. మీరెవరు మమ్మల్ని శాసించడానికి? మీరు ఇది మాట్లాడాలని అది మాట్లాడకూడదని. ఇది మీరు 90 సీట్లు గెలిచారా, అక్కడ ట్యాంపరింగ్ కాదు. మీరు స్టేట్మెంట్ కానివ్వండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది ఫినిష్ చేసే వరకు చూడాలి. ఒకదానికి ఒకటి రిలేటెడ్ అయి ఉంటారు తప్పించి అది. ఇప్పుడు మీరు కేంద్రం ఆధిపత్యం గురించి ఎందుకు మాట్లాడారు మరి? ఆయన ఫ్రంట్ గురించి మాట్లాడుతూ ఉంటే చెప్పండి. డిఫెన్స్ గురించి ఎందుకు మాట్లాడారు మరి? ఉండాల్సిన చెప్పిన శాఖలు అంటే కేసీఆర్ నిర్ణయం చేసేది ఉంటే కేంద్రం దగ్గర ఏ శాఖలు ఉండాలి, ఏ శాఖలు ఉండకూడదని ఆయనకు తెలియదా మరి? ఆయన సీఎం దగ్గర ఏ శాఖలు ఉండాలి, ఏ శాఖలు ఉండకూడదు, మంత్రుల దగ్గర ఏ శాఖలు ఉండాలి, ఏ శాఖలు ఉండకూడదు అనేది ఆయనకు తెలియదా మరి? సరే అక్క, అందుకే చెప్పినాం కదక్క, 27 మందిని చంపాలి మీ కూటమిలో ఉన్న నాయకులు లెక్క. ఒకసారి పుష్కరానికి పోయినా తానం చేసి వచ్చినాం. మీ వాళ్ళ లెక్క మీ కూటమిలో ఉన్న నాయకులు లెక్క రోజు ఆడనే కూర్చోలే కదా. ఇప్పుడు లక్షలాది కోట్ల రూపాయల వ్యయమవుతున్నటువంటి ఇరిగేషన్ శాఖకి ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు. సమీక్ష అయితే గతంలో ఉన్న మంత్రి గారికి సమాచారం ఉండదు. అంటే నేను చెప్తున్నంటే ఆర్గనైజేషన్ అనేది ఎట్లా నడిపించే విషయంలో ఒక పతాక స్థాయికి పోతుంది, ఏకపక్ష వైఖరి అనేది తెలుస్తా ఉంది అనేది నా ఉద్దేశం. ఇంకోటి మొత్తం గుజరాత్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ అనేది అవసరము. మీకు
ఆర్బీఐ గవర్నర్ గుజరాతే ఉండాలి, ఎలక్షన్ కమిషన్ రాకేష్ గుజరాతే ఒకటి ఉండాలి, నిర్ణయిస్తారు. పార్టీ అధ్యక్షుడు గుజరాతే మనం వేలాది ఉండాలి, కోట్లు ప్రధానమంత్రి గుజరాతే ఉండాలి. కూర్చొని మీరు వినాలా, వేలాది కోట్లు మనం ఖర్చు చేస్తున్నటువంటి కొన్ని యొక్క మిషన్స్ మీద, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ అవుతున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవేది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రజాధనం ఖర్చు అవుతుంది. ఇది నా ఇంట్లోంచో మీ ఇంట్లోంచో రాకేష్ గారితో ఎవరిదో డబ్బు ఖర్చు కావట్లేదు. అయినప్పుడు వ్యవస్థలను గౌరవించడము, ఆ వ్యవస్థల యొక్క పద్ధతి ప్రకారం పోవడం అనేది ఇంపార్టెంట్. కానీ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఇవాళ వరకు పరిపాలన స్టార్ట్ కాలే. ఒక తెలంగాణకు సంబంధించిన నాయకుడు భారతదేశంలో ఒక గుణాత్మక మార్పు తీసుకొని వస్తుంటే, దేశానికి నాయకత్వం వస్తుంటే సంతోషించాలి కదా. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు ఒకవేళ ప్రధాని కాగలిగేటటువంటి అర్హత ఉండుంటే ఈ దేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎవరు ఆపగలుగుతారా? మీరు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఇక్కడ కాకుండా మీరు ఒరిస్సాలో, గుజరాత్ అన్ని చోట్ల మీరు రేపు పొద్దున జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకొని పోటీ చేస్తే మేము వద్దంటామా? నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ మీరు ఇలా కలకత్తా పోయిన మేమన్నా ఆడ ఫ్లైట్ దిగడానికి ఆ పాకిస్తాన్ లాగా ఏమన్నా ఒక నిమిషం అప్రూవల్ ఇవ్వలేదా, పోనీ లేదా? నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఫ్రీడమ్ టు గో ఎవ్రీవేర్. కానీ యాక్సెప్టబిలిటీ ఎంత మేరకు వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. దాని గురించి మేము వద్దంటలేము, దాని ప్రయత్నం చేయండి. కానీ మన ఇంట్లో పొయ్యలుగకుండా ఊరంతా పోయి భోజనం పెట్టొస్తానంటుంది తరహా మంత్రివర్గం ఏమిటి ఇది అని అనుకుంటున్నారు ప్రజలని మేము చెప్తున్నాం. తర్వాత మీ ఇష్టం. సొంత రాష్ట్రాన్ని చక్కదిద్దుకోకుండా వెళ్ళి మిగతా చోట్ల ఆధిపత్యం చెలాయించడం ఫస్ట్ మూర్ఖత్వం. అంటే పవర్ కోసం ఎంత వీళ్ళు గ్రీడీగా ఉన్నారనేది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. దానిపైన ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఊరికే మేం విజయం గురించి మాట్లాడితే అది దానికి సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం కూడా అన్ని పార్టీల దగ్గర ఉంది. అది ముందు గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటండి నేను ఏమంటున్నా అంటే ఈరోజు దేశం మొత్తంలో కూడా ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలను ఏకం చేసి, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలు ఏ విధంగానైతే దేశాన్ని దిశానిర్దేశం చేయాలి, అభివృద్ధి పథంలో ప్రాంతీయ పార్టీల నాయకత్వం వహిస్తున్న దగ్గర ముందడుగులో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగానే దేశం మొత్తంలో కూడా దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఒక తాపత్రయం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.